హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆదిత్య చాలా బాధగా దిగులుగా గదిలో కూర్చొని ఉంటాడు. ఆదిత్య గారు అంటూ పిలుస్తుంది ఆనంది. ఆనంది మాటలు వినిపించి ఆదిత్య ఆనంది వైపు చూసి ఆనంది ఆనంది అంటూ ఆనంది దగ్గరికి ఆప్యాయంగా పరుగున వస్తాడు. వచ్చి ఆప్యాయంగా ఆనందిని హక్ చేసుకుంటాడు. ఆనంది కూడా ఆదిత్యని హక్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఆదిత్య ఆనంది కళ్ళల్లో కన్నీటిని చూసి ఆనంది కన్నీళ్లను తుడుస్తాడు. ఆదిత్య గారు, నా బాధ చూడలేక మా నాన్న మిమ్మల్ని బతిమాలుకోవడానికి వచ్చిన్నారు, అంతేకాని నేనేం పంపించలేదు. నిజం చెప్పాలంటే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టినా కానీ మిమ్మల్ని విడిచి నేను బతకలేను ఆదిత్య గారు. మీకు పెళ్ళి అని తెలిసిన కాడ నుంచి నా జీవితంలో నా సర్వస్వాన్ని కోల్పోయినట్టు అనిపిస్తోంది. మీరు లేకుండా నేను ఉండలేను ఆదిత్య గారు అని ఆనంది చెప్తూ ఉంటే, నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఆనంది. నువ్వు లేకుండా నేను కూడా బతకలేను. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటాడు ఆదిత్య. కొన్నిసార్లు పరిస్థితులు గిట్లనే ఎదురు తిరుగుతాయి ఆదిత్య గారు. కొంచెం ఓపికగా ఉండాలి. మనం ఖచ్చితంగా దీనికి పరిష్కారం సోచాయిద్దాం. మీరేం టెన్షన్ పడకండి. మళ్ళీ మనం కలుస్తాం, కలిసే బతుకుతాం, మనం జీవితాంతం కలిసే ఉంటాం ఆదిత్య గారు అని ఆనంది చెప్తుంది. ఆనంది, నువ్వు అన్నది నిజం అవుతుందని నాకు మాట ఇవ్వు ఆనంది, మాట ఇవ్వు, మాట ఇవ్వు అంటూ ఉంటాడు ఆదిత్య. కానీ అక్కడ ఆనంది ఉండదు. చుట్టూ చూసి ఇది అంతా నా ఊహ అని ఎమోషనల్ అవుతాడు ఆదిత్య. ఇంకా ఆదిత్య చిట్టిగాడిని చూసి, రే చిట్టి, ఎలా అయిపోయానో చూసావరా? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఊహించుకుంటున్నాను. మీ అక్క ఇక్కడ లేదు కానీ ఉన్నట్టు ఊహించుకుంటున్నా. అమ్మకి మాట ఇచ్చాను కానీ ఈ పెళ్ళిని నేను చేసుకోలేను, నా వల్ల కావటం లేదురా అని చాలా బాధపడతాడు ఆదిత్య. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.